సార్ అలాగే ఇప్పుడు చాలా మంది మనకి ఒక ప్రాబ్లంతో పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు అంటే చాలా మందికి ఓపెన్ సర్జరీ మీద ఉన్న నమ్మకం లాప్రోస్కోపీ మీద ఉండదు. కరెక్ట్. సో వారికి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? కరెక్ట్. ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇది నేను ఫేస్ చేసే నా ప్రాక్టీస్లో నేను రోజు చూసే సిచ్యువేషన్ ఇది. పేరెంట్స్కి ఏం కావాలి? పిల్లలు బాగవ్వాలి, సేఫ్టీగా ఉండాలి, ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా పొట్టంతా స్కార్ వచ్చే బదులు స్కార్లెస్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెటర్. లాప్రోస్కోపీలో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజులు 2 వారాలు హాస్పిటల్లో ఉంచుకోవాల్సిన ఆపరేషన్ మేము 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 రోజుల్లో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. సో పేరెంట్స్ కూడా నెల తరబడి లీవ్లు పెట్టక్కర్లేదు. క్విక్ రికవరీ. పేరెంట్స్ కూడా తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పేరెంట్స్కి అపోహలు ఉంటాయి, అంటే అప్రిహెన్షన్స్ ఉంటాయి. ఓపెన్ చేస్తే బాగా కనపడుతుంది లాప్రోస్కోపీలో. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, లాప్రోస్కోపీలో కనపడినంత బాగా ఓపెన్ సర్జరీలో కనపడదు. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే పవర్ఫుల్ టెలిస్కోప్ మనకి చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. సో మన పవర్ఫుల్ టెలిస్కోప్ లోపల పెట్టి దానికి కెమెరా కనెక్ట్ చేసి, పవర్ఫుల్ కెమెరా మనకి ఇప్పుడు హెచ్డి కెమెరాలు పోయి 4K అనే కెమెరాలు వచ్చాయి. 4K హెచ్డి తర్వాత నెక్స్ట్ 4K. ఇప్పుడు మేము వాడేది 4K సిస్టమ్. అంకురాలో మేము వాడేది లేటెస్ట్ 4K సిస్టమ్ వాడుతున్నాం. 8K కూడా వస్తుంది ఇప్పుడు, బట్ 4K వాడుతున్నాం మేము. సో మీరు టెలిస్కోప్ పెట్టి మీరు జూమ్ చేస్తే అసలు చిన్న 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 నరాల దగ్గర నుంచి, చిన్న చిన్న రక్తనాళాల దగ్గర నుంచి బ్యూటిఫుల్గా కనపడుతుంది. లాప్రోస్కోపీలో వచ్చిన విజను ఓపెన్ సర్జరీలో రానే రాదు. నేను ఓపెన్ సర్జరీని నేను ఎగ్నెస్ట్గా మాట్లాడట్లేదు. మేమందరము 30 ఏళ్ల క్రితం మేము సర్జరీ నేర్చుకునేది ఓపెన్ సర్జరీలోనే. మన దైనందిన జీవితంలో, మన రోజువారీ జీవితంలో మనం ఎలాగైతే టెక్నాలజీని వాడుకుని మనము ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము. అప్పట్లో పీడియాట్రిక్ లాప్రోస్కోపీ ఇండియా మొత్తం మీద ఎవరు చేయట్లేదు. చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుకుంటూ మనం సుఖపడుతున్నప్పుడు పేషెంట్స్కి పొట్టంతా కోసి ఆపరేషన్ చేయడం ఏమిటి? వేరే ఆప్షన్ లేదా అంటే ఉంది. మరి ఎలాగా? నేర్చుకుంటున్నాం. అలాగే ఏం చేసామంటే దీన్ని డెవలప్ చేసాం. అందుకే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి ఏ అపోహలు పెట్టుకోకండి. ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి రిజల్ట్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే పొట్టలోకి ఎంటర్ అవ్వడం మాత్రమే డిఫరెంట్గా ఎంటర్ అవుతున్నాం. మీరు పొట్ట కోసి ఎంటర్ అవుతారా, టెలిస్కోప్ పెట్టి ఎంటర్ అవుతారా? లోపల చేసే ఆపరేషన్ ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ ఒకటే ఆపరేషన్. ఆ స్టెప్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో అందుకని నేనేం చేస్తానంటే, మీరు అడిగారు మీరు ఎలా కన్విన్స్ చేస్తారండి. ఒక్కొక్కసారి కష్టం. ఎందుకంటే 4-5 చోట్లకి వెళ్ళి అందరూ ఓపెన్ సర్జరీ అంటే మనం ఒక్కడ లాప్రోస్కోపీ అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు భయపడతారు. సో నేను చాలా సింపుల్ అమ్మా. నా దగ్గర ఆ ల్యాప్టాప్లో మొత్తం డేటా ఉంటుంది. నేను ఇప్పటిదాకా మీకు చెప్తున్నాను కదా, 500 అవి చేశాను, 800 ఇవి చేశానని చెప్పి. అవి నేను నోటి మాటలు కాదు. నా ల్యాప్టాప్ తీస్తే మొత్తం డేటా ఉంటుంది. ఎక్సెల్ షీట్లో పేషెంట్ల పేర్లు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ బరువు ఎంత, ఆపరేషన్ చేసినప్పుడు ఏం ఆపరేషన్ చేశాము, ఆపరేషన్ తర్వాత ఫాలోఅప్లో సక్సెస్ అయిందా. ఇప్పుడు ఆపరేషన్ ముందు స్కానింగ్ చేసాం, ఆపరేషన్ తర్వాత స్కానింగ్ చేసాం, సక్సెస్ అయిందా లేదా, ఆ డేటా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు కూడా ఉంటాయి నా దగ్గర. ఇప్పుడు కొత్తగా వచ్చిన పేషెంట్స్కి వాళ్ళ భయాలు ఉంటాయి కదా, అమ్మా ఇదే ఆపరేషన్ నేను ఫలానా వాళ్ళలో చేస్తున్నాను, ఒకళ్ళు కాదు 10 మంది కాదు 100 మందిలో చేస్తున్నాము, మీకు కావాలంటే వాళ్ళ నంబర్లు ఇస్తాను, మీరు మాట్లాడండి. నా ఫ్యామిలీతో నేను మాట్లాడుతున్నప్పుడు మా మిసెస్తో వాళ్ళతో అంటూ ఉంటాను, మనము వాళ్ళ వైపు నుంచి చూసి వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. మనం ఆ పొజిషన్లో మనం ఊహించుకుని ఒక పిల్లకో పిల్లవాడికో చిన్న బేబీకి మేజర్ ప్రాబ్లం ఉంది, వీడేమో ఆపరేషన్ చేసేస్తానంటున్నాడు, అంతే కదా. ఏ కనీవిని ఎరగలేదు. ఇప్పుడు ఆబ్వియస్గా ఫ్యామిలీలో అందరికి ఉండాలని లేదు కదమ్మా, ఎవరో ఒకళ్ళకి వస్తుంది. ఎక్కడా విని ఎరగలేదు, ఈ చిన్నపిల్లలకి ఆపరేషన్ ఏమిటి అంటారు. పైగా అందరూ ఓపెన్ సర్జరీ అంటే వీడేమో లాప్రోస్కోపీ అంటున్నాడు, వీడిని నమ్మాలా వద్దా, ఇన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి, అంతే కదా. అందుకని అవి తీర్చాలంటే సింపుల్ ఏంటంటే నా దగ్గర మొత్తం డేటా ఉంటుంది. నా ల్యాప్టాప్ చూపిస్తానమ్మా, ఇదంతా నా డేటా. నేను 500 చెప్పాను, 500 పేషెంట్ల డేటా ఉంది, నంబర్స్ వైపు ఉంటుంది డేటా. మీకు నేను వాళ్ళకి కావాలంటే 1-2 నంబర్స్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి.